సేవకులు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొన్ని నిమిషాలు త్వరితగానే నాకు ఇచ్చిన సమయంలో కంటే ముందుగానే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చిరువచ్చి మీ అందరికీ మరొకసారి ప్రభు నా హృదయపూర్వక వందనాలు. నాతో సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ప్రత్యేకంగా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న 4 సంవత్సరాల క్రితం జరిగిన అభిషేక కార్యక్రమాన్ని, ఆర్డినేషన్ సర్వీస్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన కృతజ్ఞత కూడికకు చిరువచ్చి మీ అందరికీ ప్రభు నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. అలాగే రేపటి దినాన జన్మదినానికి సిద్ధపడుతున్న పింకి తల్లికి, ఎలాగైతే జనవరి 1కి కొత్త సంవత్సరాలకు వెళ్తామో 31st నైటే మనము ఆరంభము ఆర్భాటం అంతా కూడా ఉంటుంది. ఆ రీతిగానే తల్లి బర్త్డే కూడా ఈ ఒక్కరోజు ముందే స్టార్ట్ అయిపోయింది. ఎనీవే హ్యాపీ బర్త్డే తల్లి, మే గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. దేవుడు నిన్ను ఇంకా బాగా దీవించాలి. ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఆయన కొరకే వాడుతూ ఉన్నతంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, అలాగే ప్రార్థిస్తాను. పిల్లలకు కొన్ని మాటలు మనకు బాగా తెలిసిన మాట 139వ అధ్యాయము కీర్తన భాగము మాట చూసుకొని ముందుకెళ్ళిన పిల్లలు త్వరగానే ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. పిల్లల 139వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. పిల్లల నా అంతరింద్రములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను సరిపోతుంది. పిల్లల ప్రతిసారి చదువుకుంటాం. నిజంగా దేన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే ఎందును బట్టో కిందికి చెప్తారు చూడండి పిల్లరా. అందును బట్టి అన్నాడు. ఎందును బట్టి అంటే ఇందాక చదువుకున్న మాట మన మనసులో ఉండాలి పిల్లలు. ఎప్పుడు మనిషికి గుర్తు రావాల్సిన ప్రతి మాట ఏంటంటే ఇగో అందును బట్టి అంటాడు. ఎందును బట్టి అంటే నన్ను కలుగజేసింది నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనుషులు తలస్తే, మనుషులు అనుకుంటే నేను పుట్టినవాడిని కాను, నేను కలుగజేయబడినవాను కానే కాదు. ఈ జన్మ నువ్విచ్చింది, ఈ జీవితము నీకే అర్పితం. ఎందుకంటే ఇది మనుషుల ఇచ్చతోని కలిగింది కాదు, నా తల్లిదండ్రులు అనుకుంటే వచ్చింది కాదు, ఎవరో ఆశిస్తే నేను పుట్టినవాడిని కానే కాను, పుట్టినవాడిని వచ్చినవాడిని నేను కానే కాను. ఇలా ఆలోచిస్తూ ఉంటే దీన్ని బట్టే నీ కృతజ్ఞతాస్తుతులు. మనుషులు చేశారనుకోండి, ఒక సాయం చేశారు, ఒక 500 డబ్బులు ఇచ్చారు, మనకు 500 ధరమ్స్ ఇచ్చారు, నెక్స్ట్ మంత్ దానికి వడ్డీ కలిపి మరి ఇచ్చేస్తాం, చాలా థ్యాంక్స్ అండి, ఆ కష్టకాలంలో నువ్వు ఆదుకున్నావని మాటికి ఎన్నోసార్లు మనకు థ్యాంక్స్ చెప్తూనే ఉంటే వారి మేలు మరి వారి జీవితాలు క్రైస్తవ జీవితాలు కనబడుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ లోకతీరైతే నిజంగా కృతజ్ఞతాస్తుతులు దేనికి చెల్లించాలంటే దీనికి చెల్లించాలంటున్నాడు. ఇంకొక అద్భుతమైన మాట అదే కీర్తన భాగంలో భక్తులు మాట్లాడతాడు పిల్లల. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము మొదటి కొన్ని మాటలు చూడండి పిల్లల. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామాన్ని ప్రకటించేది. అంటే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలంటే ఎందుకు చెల్లించాలి? ఆయన ఇచ్చిన బ్రతుకును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా మాట్లాడుతూ ఇంకొక మంచి మాట ఏమన్నా అంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి. అయ్యా దేవుడు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి మేము ఏం చేసామంటే రాత్రి కాలంలో లేకుంటే గతించిన రోజున మేము కుటుంబంగా కూర్చున్నామండి, మేము భార్య భర్తలు ఇద్దరం కూర్చున్నాము, మా కూతురు కూర్చుంది, మా కొడుకుడు కూర్చున్నాడు, లేదు మా అన్నగారు వచ్చారు, మా పక్కింటి వాళ్ళు వచ్చారు, ఇంట్లో నలుగురం ప్రార్థన చేసుకున్నామంటే అయిపోయింది, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమనేది కాదంట పిల్లరా. కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ చెల్లించాలో చెప్తున్నాడు. జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. ఎక్కడ తెలియజేయాలంట? జనాల మధ్య, సమాజం మధ్యలో ఆయన చేసిన మేలు అప్పుడు తెలియజేయాలి. మనం ఏంటంటే ఎక్కడ తెలియజేస్తే వాళ్ళు ఏం ఆశిస్తారో మన దగ్గర నుంచి, వాళ్ళు మనకి ఇంత మేలు జరిగిందని మళ్ళీ ఏమంటారు, ఏదో నరదృష్టి కనుదృష్టి అని చెప్తూ ఉంటారు మనల్ని బాగా తెలుసు. లేదంటే ఇవన్నీ కూడా బయట చెప్పుకునే కావంటారు. కానీ ఆయన చేసిన కార్యాలు కానీ గొప్ప క్రియలు కానీ మన కుటుంబంలో చెప్పుకోవడం కాదంట. ఇది మన ప్రతిది కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమాజం ఎదుట, సంఘం ఎదుట జనులలో ఆయన కార్యం తెలియచేయడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన చేసిన మేలుని బట్టి ఆయన కీర్తించు. నీకు గొప్ప తలంతి ఇచ్చేస్తాడు. గొప్ప తలం ఏంటంటే మంచిగా పాటలు పాడే ఒక వాక్చాతుర్యం ఇచ్చేస్తాడు, స్వరం ఇచ్చేస్తాడు, గొంతు ఇచ్చేస్తాడు. ఆయన గూర్చే పాడు. బ్రతుకలం అంతా కూడా దీన్ని గుర్తుంచుకోవాల్సింది. నీకు మంచి ప్రార్థించే లక్షణాలు ఉన్నాయి కదా. సమాజం ఎదుట ఏంటంటే ఆయన చేసిన మేలుని బట్టి ప్రతిసారి నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయి. అందరూ ఎదుట ఆయన చేసిన కార్యాలు ఏది కూడా మర్చిపోకు. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసే ఉపకారంలో దేన్ని అంటే దేన్ని కూడా మరవకు.
లేదంటే ఇది మర్చిపోయేది కాదు. దీని గురించి నేను ఎందుకు చెప్పాలని కాదు. ప్రతిసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన చేసిన కార్యంలో దేన్ని మర్చిపెట్టకు. ఇంకొక మాట ఇదే కీర్తన భాగంలో అంటే చూడండి పిల్లరా, 107వ అధ్యాయం ఇక్కడ అద్భుతంగా రాస్తాడు పిల్లలు భక్తుడు. మొదటి వచనం చూడండి పిల్లరా, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ఎవరికి చెల్లించాలంట? యెహోవాకి ఈ కీర్తన నిజంగా చెప్తున్నాను పిల్లరా, ఇది మీరు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా టైం ఉంటే ఆడియో బైబిల్ ఆన్ చేసుకున్నా వినండి, లేకుంటే అవకాశం ఉంటే దీన్ని చదవండి. ఎన్నిసార్లు చెప్తున్నానంటే 8వ వచనంలో అంటాడు, అలాగే 15వ వచనంలో అంటాడు, అలాగే 21వ వచనంలో అంటాడు, ఇంకా 31వ వచనంలో అంటాడు. ఇలా పలుమార్లు చెప్తాడు. అన్న ప్రతిసారి దాని కింద ఒక రీజన్ కూడా చెప్తాడు, ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించాలో దాని పర్పస్ కూడా చెప్తూ ఉంటాడు. కిందికి అదే మాట 8వ వచనం చూడమ్మా, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. అంటే ఆయన చేసే ప్రతి మేలు, ఒక ఆయుష్కాలం వచ్చింది, ఒక సంవత్సరమైన దయకీటం మనకు వస్తుంది, ఇంతకాలం మనం సజీవంగా ఉన్నామంటే ఆయన చేసిన మేలు, ఆయన చేసిన క్రియలు, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో కింద చెప్తాడు, ఏలయనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొన్న వారి ప్రాణంలో మేలుతో నింపి ఉన్నాడు అంటాడు. నిజమే కదా పిల్లరా, మనకు ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ప్రతివాని ఆశను తీర్చేది ఆయన. కాబట్టి ఈ పైన చెప్పిన మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా ఈ మాటలన్నీ కూడా ప్రతి అధ్యాయం అంతా కూడా వివరించుకుంటూ వెళ్తూ ఉంటే చెప్పిన ప్రతిసారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏనాయనగా, ఎందుకంటే దీన్ని బట్టే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతిదానికి దాని ఉద్దేశం కూడా తెలియజేస్తుంటాడు పిల్లలు. భక్తులు అంత గొప్పగా రాశాడు. నిజంగా చెప్తున్నాను, ఒక ఆయుష్కాలం వచ్చిందంటే మనం చిన్నగా మాట్లాడుకుంటాం, కానీ అది నలుగురు కూర్చొని ఇంట్లో సెలబ్రేషన్ చేసుకునేది కానే కాదు పిల్లగా. సంఘం ఉండాలి, సమాజం ఉండాలి, లేకుంటే అందరిలో ఉండాలి. దేవుడు గొప్ప మేలు చేశాడు. క్రైస్తవ జీవితానికే ఇది తగింది. బయట వారు దేవుడిని జ్ఞాపకం చేసుకోరు పిల్లలు. దేవుడు ఇచ్చారు, తల్లిదండ్రులు గొప్పగా చేశారు, నన్ను పెంచారు, అంతవరకే కీర్తి ప్రతిష్టలు. కానీ ఇందులో వచ్చేది ఏంటంటే దేవుడు గొప్ప మేలు చేశాడు. దేవుడు ఇబ్బంది ఏడు కూడా దక్కేది కానే కాదు. ఇంకా మాట్లాడుతూ 15వ వచనంలో అంటాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగా. ఏలనగా అలాగే మాట్లాడుతూ 21వ వచనం కూడా చూడమ్మా, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇంకా మాట్లాడుతూ ప్రతిసారి ఇంకా 31వ వచనంలో కూడా అంటారు, జనములలో వారు ఆయనను గణపరచుదురుగాక. ఆయన చేసిన ప్రతి క్రియను బట్టి నువ్వు ఎక్కడ గణపరచమంటున్నాడు? జన సమూహంలోనే ఆయన గణపరచు. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు అది దాచుకునేది కాదు. ఇది చాలా మర్చిపోతాం పిల్లలు. మనం ఏంటంటే సమాజం ఎదుట చెప్పాం. అందుకని దీని గురించి ఇంకా కిందికి వచ్చేసే వరకు వెళ్ళి కింది ఎండింగ్లో 42వ వచనం చూడండి, యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. చాలా మంది ఏంటంటే దీన్ని అంటే ఈ గుర్తెరిగేవారు ఎవరయ్యా అంటే యథార్థవంతులు గుర్తెరుగుతారంట. ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన కార్యాలు, మన జీవితంలో ఆయన ఇచ్చిన ఆయుష్కాలము, ప్రతి క్రియను గుర్తెరిగేవారు ఎవరయ్యా అంటే యథార్థవంతులు. మరి మర్చిపోయేవారు ఎవరో నేను చెప్తున్నా చూడండి పిల్లరా, మోసగాళ్ళందరూ మౌనంగా ఉంటారంట. అందుకని పిల్లరా, దేనికి ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి పిల్లలు, ఒక 1000 dirhams ఇచ్చారు ఎవరన్నా, ఓ 2000 dirhams ఇచ్చారు, 3000 dirhams ఇచ్చారు. ఒక సంవత్సరం తర్వాత, ఒక 6 నెలల తర్వాత, ఒక 1 month తర్వాత ఇచ్చేసారు అనుకోండి. ఆయన కనబడ్డ ప్రతిసారి ఆ అమౌంట్ గుర్తుకొస్తుందా లేదంటారా? గుర్తుకొస్తుంది పిల్లరా, నేను నిజంగా చెప్తున్నా, గుర్తుకొస్తుంది. ఇచ్చేసినప్పుడు నిజంగా థ్యాంక్స్ అండి, ఆ రోజు నిజంగా క్లిష్టమైన పరిస్థితులు మీరు చేశారు కాబట్టి నిజంగా థ్యాంక్స్ అండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాం. దేవుడు కూడా అదే అనుకుంటాడు పిల్లరా, నేను ఇంత ఆయుష్ని ఇచ్చేసాను కదా, అన్నీ ఇస్తున్నాను, వారికి కావాల్సిన ప్రతీది కూడా ఇస్తున్నాను, వారు ఏది కోరినా. నిజంగా చెప్పండి పిల్లరా, మనం ఏది కోరినా ఆయన ఇవ్వలేదంటే ఏదైనా ఉందా పిల్లరా? బహుశా తల్లిదండ్రులు ఏదైనా ఇవ్వకపోవచ్చు పిల్లరా, లోకంలో మనకు ఆప్తులైన వారు ఏదైనా ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన ఇవ్వందంటే ఏది లేదు పిల్లరా. అది కొదువైంది లోకంలో. ఆయన ఇది కలుగజేస్తే బాగుందని చెప్పేది ఏది కూడా లేదు పిల్లరా. ఇన్ని చేసిన ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఎలా ఉంటుంది పిల్లరా? కానీ దాన్ని గుర్తెరిగే వారు యథార్థవంతులు అంట. ఎవరైతే మౌనంగా ఉంటారో నిజంగా ఇది మోసం చేసినోడు అని అంటున్నాడు దేవుడు. ఇంకొక మాట కిందికి అదే కంటిన్యూ చేయండి పిల్లరా, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలను ఎవరు ఆలోచిస్తారంట? బుద్ధిమంతుడు ఆలోచిస్తాడంట. నిజంగా చెప్పండి పిల్లరా, అంటే మన సామర్థ్యం ఏదైనా కార్యక్రమం పెట్టి అందరికీ భోజనాలు పెట్టిన అవసరం లేదు పిల్లలు. చాలా మంది మన సామర్థ్యం తక్కువ కాదు. ఇక్కడ ఏంటంటే భోజనం గురించిన ఉద్దేశం కానే కాదు పిల్లలు. అందరు ఎదుట ఆయన చేసిన క్రియల్ని కొనియాడాలి, అంతే.
కీర్తించండి. మీకు ఇచ్చిన మంచి స్వరమా, ఆయన గురించి గానం చేయండి. ఆయన దేవుడు ఇలా చేస్తాడని ఒక మంచి కీర్తనెత్తి పాడండి. ఆయన మంచి మేలు చేశాడండి, మా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, అందరి ఎదుట ఒక మంచి గానం ఎత్తి కీర్తన ఎత్తి పాడండి, ప్రార్థన చేయండి, సాక్ష్యం చెప్పండి. ఆయనకే మహిమ రావాలి. ఇందాక చదువుకున్న 105 అంటాడు, ఇందులో కూడా అంటాడు ఏమంటే, యెహోవాను నమ్ముకోండి, యెహోవాను నమ్ముకోండి. మనం ఏంటంటే కొద్దిగా కీర్తి వచ్చే కొద్దీ మనుషుల మీద ఆధారపడతాం, లేకుంటే మన మీద ఆధారపడుతూ ఉంటాం. మనకంటే ఎవరైనా బాగా బతకడం అనుకోండి దేవుల్లో, అది ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మనల్ని కృంగజేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన ఇచ్చిన దాన్ని బట్టి దేవుని మీద ఆధారపడాలి, ఆయనకే మహిమ అని చెప్పాలి, ఆయనకే మహిమ అని చెప్పాలి. ఒకవేళ మనకే మహిమ, మనకే ఘనత, ఇదంతా కూడా నా వల్ల అనుకున్నాం అనుకోండి, రేపటి దినాన మనకంటే బాగా ఎవరు వాక్యం చెప్పినా, మనకంటే ఎవరు ఎక్కువ ప్రార్థన చేసినా, మనకంటే ఎక్కువ బాగా బ్రతికినా, ఏదైనా కార్యక్రమం చేసినా మనం తట్టుకోలేము. ఎందుకంటే అది మనుషుల మీద, మనుషుల వైపు చూస్తున్నాం కాబట్టి. అందుకని ఎప్పటికైనా ఇది వచ్చిందంటే, దేవా ఇది నా వల్ల కలిగింది మాత్రం కానే కాదు, ఇది నీకే మహిమ. ప్రతిసారి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి పిల్లరా. మనసులో అదే అనుకోవాలి, ఏదైనా అన్నా అది బాగున్నా, ఇది బాగుందా, ఆ రోజు మెసేజ్ బాగున్నా, దేవా ఇది ఏదో నన్ను అంటే అదంతా కేవలం నీ కృప, నేను ఈ రీతి ఉన్నానంటే అది కేవలం మీ దయ. ఆ విషయం మాత్రం మర్చిపోద్దు పిల్లరా. మనం ఎక్కడ ఉన్నా కానీ మంచి స్వరం ఇచ్చేసాడు దేవుడు, దాంతో కీర్తించి ఎంతగా దేవుని కొనియాడు. అలా కొనియాడిన తర్వాత ఎవరైనా ప్రశంసించారనుకోండి, దేవా నీకే ఘనత, చిన్నగా ఇప్పుడు ఎదుగుతున్నావు తల్లి, మంచి స్వరం ఇచ్చేసాడు, బాగా వాడబడు దేవుని కొరకు, బ్రతుకుతే ఇలా బ్రతకాలరా అన్నట్టుగా బ్రతకాలి అంతే. లేదంటే లోకంలో కలిసిపోయినా పర్లేదు, మన జీవితాలు అందరి గురించి మాట్లాడుతున్నాను, అలా బ్రతకాలి, లేకుంటే దేవుని లోకంలో కలిసిపోవాలి. అది ఎందుకు మాట అంటున్నానంటే, ఒక ఇంటిలో అంట మంచి పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు కూడా ఉంటాయి, అలాగే కర్రవి కూడా ఉంటాయి అంటాడు. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. త్వరగా చదువు పిల్లరా, ముంచేస్తాను, ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. ఆమా ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఈయన. ఎందుకంటే కొన్ని ఘనమైనవి ఉంటాయి, ఘనతైనవి ఉంటాయి. ఒకరు ఎవరైతే ఘనంగా ఎలా ఉంటున్నారంటే వాడు యథార్థవంతుడు, దేవుడి క్రియల్ని జ్ఞాపకం చేసుకున్నవాడు. ఇంకా మాట్లాడుతుంటే బుద్ధిమంతుడు కాబట్టి ఆయన చేసిన క్రియల్ని కొనియాడుతున్నాడు, ఆలోచిస్తున్నారు. అలాంటి వారు సమాజం ఎంత కీర్తించినప్పుడు అంట ఆయన ఏం చేస్తాడంట, వాడుకుంటాడంట ఘనమైన పాత్రలు. అక్కడ మార్చుకుని పిల్లలు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఏమి కాక కర్రవియు మంటియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను అపవిత్ర కొనిన ఎడల వాడు పవిత్రపరచుకునే వాడు పరిశుద్ధపరచబడి, అంటే ఒకవేళ వీటిలో చేరకపోతే ప్రాబ్లం అవుతుంది, పరిశుద్ధపరచబడితేనే బాగుంటుంది. లేకపోతే యజమాను వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమే పాత్రే. ఆయన వాడుకునే పాత్రలు ఎప్పుడు ఉంటాం, ప్రతిసారి ఆయన చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే ఆ ఘనత వస్తూ ఉంటుంది. నిజమంటారా కాదంటారా పిల్లరా? ఇంకా మాట్లాడుతూ పిల్లరా ఒక మంచి మాట, అంటే ఎలా నేను ముగించేస్తాను. ఇందాక మంచి కీర్తన పాఠం కదా పిల్లలు, 133వ అధ్యాయము మొదటి కొన్ని మాట చూడ పిల్లరా. అమ్మా ఇది మనకు బాగా తెలుసు కదా పిల్లరా, మనకి ఇంతకేం ఆగిపోతాం, ఎంత మేలు ఎంత మనవరం. ఇంకా కొద్దిగా లోతులకు వెళ్తూ ఉంటే ఆ 2వ వర్షం కూడా చదువుతాం. అది తల మీద పోయబడి ఆరోను గడ్డం మీద కారి అంగిల అంచు మీద వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును, సియోను కొండల మీకు దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును అంటాం. ఇంతవరకు మనకు బాగా తెలుసు. ఎందుకు ఆరోను తల గురించి మాట్లాడేశాడు, ఆరోను గడ్డం గురించి ఎందుకు మాట్లాడేశాడు? ఆయన ఎవరంట, యాజకుడు. ఆయన మీద ఒక పతాకం ఉండేది పిల్లలు, ఇట్లా భుజాల మీద ఒక పతాకం ఉండేది. అది 12 గోత్రాల మీద పేర్లు ఉండేవి ఆ పతాకం మీద. అతని మీద పోస్తే ఈ 12 గోత్రాల పేర్లు కలుపుతూ వెళ్ళేదంట తైలం. అది పోస్తూ ఉంటే ఈ కుటుంబాలు, ఈ గోత్రాలన్నీ ఏ రీతిగా కలిసి ఉంటాయో అది దిగజారిన పైల, అంటే అలా ఉంటే బాగుండేది అంటున్నాడు. అలా పోసేవారు కాదు, అలా ఉండు. అదే మాట చూడండి పిల్లరా, అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును, సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు. హెర్మోను మంచు ఎలా ఉంటుంది, శీతాకాలం టైం వచ్చేసిందంటే ఆ పర్వతాల మీద మంచు పడుతుంటే పిల్లలు, మన సెలవులు వాటర్ ఫాల్స్ చూస్తుంటాం కదా, ప్రతి భాగంలో వాటర్ పడ్డట్టుగానే ఉంటుందంట, అంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళే ఉండును అన్నాడు.
అంత బాగుంటుంది ఒకవేళ కలిసి ఉంటే. కానీ ఎక్కడైతే కలిసి ఉంటారో, ఎక్కడైతే సహోదరుల ఐక్యత, సంఘం ఐక్యత, కుటుంబం ఐక్యత ఎక్కడైతే కనబడుతుందో అక్కడ ఏముంటుందంటే ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవల్లని. ఇవో అక్కడ ఉంటే శాశ్వత జీవం అంటే మీకు అర్థమైందో లేదో. శాశ్వత జీవితం అంటే ఏంటండి? నిరంతరము. మరి జీవ కిరీటం అనే మాటలు మాట్లాడుతుండవు కదా, అది ఆ మాట గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉంటుందంట? ఎక్కడైతే ఐక్యత కనబడుతుందో, ఎక్కడైతే యూనిటీ ఉంటుందో సంఘంలో, ఆ మధ్యలో ఆశీర్వాదం ఉంటుందంట. శాశ్వత జీవితము అక్కడ ఉండాలని యెహోవా సెలవిస్తున్నానంట. అది కావాల్సింది కదా పిల్లరా. మంచి మాట అన్నాడు. అది నేను అనుకున్నాను, అదే చెప్దామని. ఆయనకు ప్రార్థన చేయవాళ్ళు ఆయన యాజకులు ఎవరెవరు ఉన్నారంట? మోషే, ఆరోన్లు ఉన్నారు, సమూయేలు ఉన్నాడు అన్నాడు. అదే కదా పిల్లలు. ఇందాక మనం ఎప్పుడు ప్రతిసారి వింటూ ఉంటాం, పర్లేదు ఆ సిస్టర్ వచ్చేసింది అన్ని చూసేసుకుంటుందని. ఆమె మీదే ఎలాగైతే ఆధారపడుతున్నామో మనం కూడా ఇప్పుడు ఈ మ్యాచ్లు మనం చూస్తున్నాం కదా, మనం అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, ఎన్నో మాటలు ఉంటాం. అంటే వాళ్ళు ఉన్నారు నా గురించి ఆలోచించడానికి అని దేవుడు అంత గొప్పగా చెప్పుకున్నాడు. నీ గురించి, నా గురించి, ఆయుష్కాలం ఇచ్చిన పింకీ గురించి కూడా దేవుడు అలాగే చెప్పుకోవాలి. ఈ తరంలో నెక్స్ట్ వేణుబాబు గారి తర్వాత పింకీ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆయన తిరిగిన దానికంటే ఎక్కువగా పింకీ తిరగాలి, అంత పరిచయం చేయాలి. ఆయన ఆలోచనలు అలానే ఉంటాయి. మనం అనుకుంటాం పిల్లలు ఎప్పుడైనా తింటున్నప్పుడంట పొలమేలు వస్తుంటాయి కదా, వెంటనే తల మీద కొట్టేసి నేను ఎవరో జ్ఞాపకం చేసుకున్నారు అని గొప్పగా చెప్తుంటారు. వాడు ఎవడెవడైనా వాళ్ళు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారండి? జ్ఞాపకం చేసుకుంటే చెడుగానే జ్ఞాపకం చేసుకుంటే, మంచిగా జ్ఞాపకం చేసుకునే తరాలు లేవు. మనం మనం పోవడానికి మనం తప్ప చాలా తక్కువ. కానీ నీ గురించి, నా గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాడు పిల్లరా. ఎందుకంటే వానికి కన్నది నేను, జన్మనిచ్చింది నేను, ఆడికి కాళ్ళు అవయవ నిర్మాణం చేసింది నేను. ఎందుకంటే హాస్పిటల్లో 6 నెలలకు బిడ్డ బయటకు వస్తూ ఉంటే వాళ్ళు బ్రతుకుతారో లేదని కుటుంబం కానీ తల్లి కానీ ఏడుస్తూ ఉంటే అవయవ నిర్మాణం చేసింది నేను. ఇది ఎవరు ఆలోచిస్తారు? యథార్థవంతుడైతేనే ఆలోచిస్తాడు. బుద్ధిమంతుడైతేనే, ఆ బుద్ధిమంతుడు తల్లిదండ్రులు అయితేనే ఆలోచిస్తారు. ఆయుష్ ఇచ్చింది నేను కాదా? నీ కాలు బలపరిచింది నేను కదా, నీకు చేతులు బలపరిచింది నేను కదా, ఇలాంటి సర్జరీస్ కానీ సిజరింగ్ కానీ ఇవన్నిట్లో కూడా సహకారం ఉంది నేను కదా. నువ్వు ఎలా మర్చిపోతావు నన్ను? అంత అలా మర్చిపోయే వాడిని అంటున్నాడు, మోసగాండ్రు అంటున్నాడు. కానీ ఎవరైతే గుర్తు చేసుకుంటారో దేవుడు కదా పిల్లరా. ఎందుకంటే నేను ఇచ్చింది నేను, అన్ని పోషించింది నేను కదా. నువ్వు ఒక్కసారి కనుక మర్చిపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది పిల్లరా. అందుకని ప్రతిసారి పిల్లరా మనం బర్త్డే అంటాం. ఇప్పుడు అప్పుడే చూస్తున్నాం ఫాదర్స్ డే, మదర్స్ డే, ఉమెన్స్ డే, ఎన్నెన్నో డేస్ ఉన్నాయి పిల్లరా. అలా కౌంట్ చేసుకుంటే ఈ గాడ్స్ డే ఎప్పుడు ఉండాలి పిల్లరా? ప్రతి క్షణం ఉండాలి కదా పిల్లరా. ఎందుకంటే అన్ని విధాలుగా ఆదరించింది ఆయన పిల్లరా. ఈ మేలు మర్చే వరకు మనం ఉండొద్దు పిల్లరా. ఇంకా సేవ గురించి మాట్లాడుతూ పిల్లరా, దావీదు గారి గురించి గొప్ప మాట్లాడతాడు ఆయన. సౌలుతో అంటాడు, సౌలు కూడా మాట్లాడుతుంటాడు. ఆయన నాతో వాళ్ళ సమూహమే కానీ మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుతుంటాడు. నా కొరకు దేవాలయం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు వెళ్ళి నా సేవకుడితోని మాట్లాడంట. ఇంకా గొప్పగా బ్రతికిన సేవకులు ఎవరున్నారండి దేవుని కొరకు? 2-3 పేర్లు చెప్పండి పిల్లరా, నేను ముగించేస్తున్నాను. దేవుని కొరకు గొప్పగా బ్రతికిన సేవకులు బైబిల్లో ఎవరున్నారండి? అంతేనా? కానీ పౌలు గురించి, పౌలు నా సేవకుడు అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనిపించలేదు పిల్లరా. మీకు కనిపించిందా? అంటే దేవుడు అన్నాడు ఏమంటే, ఇతడు నా కొరకు వాడబడతాడు, అన్వేషణలో నేను గొప్పగా వాడుకుంటాను అని ఒక మాట కనబడుతుంది. సాధనంగానే వాడుకుంటాను. కానీ పాత నిబంధనలు చూస్తూ ఉంటే ఇంకా వేరే 2-3 పేర్లు చెప్పండి పిల్లలు, ముగించేస్తాను. మీరు ఎంతమంది పేర్లు చెప్తే అంతమంది తొందరగా ముగించేస్తాను కదా పిల్లరా. ఒక మంచి సేవకుడి గురించి చెప్తాను పిల్లరా. యోబు గ్రంథము మొట్టమొదటి మాటలు చూడండి పిల్లరా. యోబు గ్రంథము 8వ వచనం చూడండి పిల్లరా. అందుకే యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివి అంటాడు. అలాగే 2వ అధ్యాయము 3వ వచనం. అందుకే యెహోవా ఎవరికి సేవకులంట? యోబు ఎవరికి సేవకుడంట? అంటే ఈ స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. ఎవరితో ఇస్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? ఇవాళ బ్రతకండి పిల్లరా. అంటే కేవలం ఏర్పాటు చేసుకున్న సేవకులే కాదు, మన జీవితంలో కూడా ఏంటంటే మన ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, ఇచ్చిన బాధ్యతను బట్టి మనం ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘము, సమూహము, రాజులని యాజక సమూహము, పరిశుద్ధమైన జనాంగం అంటాం కదా. ఆయన కొరకు ఎలా ఉండాలంటే ఆయన పిలుపులోకి, అంటే ఆయన దృష్టిలోకి, ఆయన కోణంలో ఈ వీరు నా సేవకులని చెప్పే స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆధిక్యత ఎవరి వాళ్ళ పిల్లరా? దేవుడి వాళ్ళ పిల్లరా. మనం కావాలనుకున్నాం అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లరా. ఒక రోజున మనం పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. మనం కోరుకోవద్దు పిల్లరా. మనం అంటాం కానీ మనమే కోరుకుంటాం పిల్లరా. నిజంగా నేను కూడా అంతే. ఆధిక్యత తక్కినప్పుడు నేను కూడా తట్టుకోలేను.
కానీ అది అద్దు పిల్లరా, నిజంగా చెప్తున్నాను కదా, ఆయన ఇస్తే అది ఇంకా తిరుగుండదు పిల్లరా. బహుశా మనుషులు ఇచ్చేది గిఫ్ట్లు కానీ కొంతకాలానికి పాడైపోతాయి పిల్లరా, కొంతకాలానికి పాడైపోతాయి. కానీ ఆయన ఆశీర్వదిస్తే అది శాశ్వత జీవం అంటున్నాడు, అది శాశ్వత కాలం ఉండాలి పిల్లరా. ఆ రీతిగా సేవకులందరూ ఉండాలి. నిజంగా చెప్తున్నాను కదా పిల్లలు, ఈ కార్యక్రమం ఆ రోజు మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ కుటుంబాలు కానీ సంఘాలు కానీ బాగా ఆదరించాయి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఆ రోజు సేవకుల అభిషేక కార్యక్రమం మొదలుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు సేవకులకు అందరికీ అందించారు. అందులో నేను కూడా ప్రాముఖ్యుని. నాకు మీరు ఎన్నో చేశారు. ఒక తల్లి తన కొడుకు చేసినట్టుగా నేను సిక్ అయిపోయినట్టు నా కొరకు శ్రేష్టమైన ఆహారం పెట్టింది ఒక తల్లి. నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇంచుమించు 47 రోజులు ఉంటే నేను ఏ రోజు ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. ప్రతిరోజు తను భోజనం పెట్టి పోషించింది. శనివారం ఆదివారం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన ఒక కుటుంబాలు ఉన్నాయి, ఉన్నతంగా ఉన్నాయి. నేను ఏ రోజు ఇంటికి వచ్చినా కానీ భోజనం పెట్టకుండా నేను పంపించిన రోజులు లేవు. అలాంటి గొప్పగా ఆదరించే కుటుంబాలు ఉన్నాయి. నిజంగా మీ సహకారం యవనస్తులైనా కానీ వారు ఏ పార్టీ చేసినా ఏ సెలబ్రేషన్ చేసినా ఏ రోజు నన్ను కాదని పిలవకుండా అంటే వద్దు అనుకోలేదు. ప్రతి కార్యక్రమం పిలిచిన రోజులు ఉన్నాయి. మీరు ఎన్నో విధాలుగా ఆదరించారు. మీ కుటుంబాల గురించి ప్రార్థించే గొప్ప ఆధిక్యత నాకుంది, ఆ హక్కు అంటే ఆ బాధ్యత కూడా నాకుంది. అందుకనే మంచి మాట్లాడుతాడు. అదే చదువుకున్న మాటల్లో నేను ఏం తీయద్దు కూడా 33వ అధ్యాయం చదువుతూ యెహోవా సేవకులారా అంటాడు. అంటే ఈ ఐక్యత అంతా కూడా ఎవరికి రావాలంటే సేవకులకు ఉండాలంటాడు. సేవకులారా యెహోవా మందిరంలో నిలుచుండు వారులారా అంటాడు పిల్లరా. రాత్రి నిల్చుండు వారులా అన్నాడు. నిజంగా చెప్పాలంటే పిల్లరా, మందిరంలో వచ్చే అర్హతే లేదు ఈ రోజులలో క్రైస్తవ సమాజానికి. ఆయన మందిరంలో నిల్చుండే భాగ్యం ఎవరికి లేదు పిల్లరా. అలాంటిది ఆయన మందిరంలో ఇది నాది అన్నట్టుగా సేవకులు చేసి ఆడావిడ అంతా ఇంత ఉన్నది పిల్లరా. సంఘాల్లో కానీ యానివర్సరీలో మన విశ్వాసులు తక్కువ కనబడుతుంది కానీ సేవకులు ఎక్కువ ఉంటుంది. ఆ ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు పిల్లలు. దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ బాధ్యత మా మీద ఉంది, ఆ భారం మా మీద ఉంది. నిజంగా మీ అందరి సహకారమే ఈ రీతి మమ్మల్ని నిలబెడుతుంది. రానున్న తరంలో ఏ తరం వచ్చినా కానీ, అందుకని ఏ తరం వచ్చినా కానీ పరిచర్యకు సహకారిగా ఉన్నవారే సేవకులు అవుతారు పిల్లలు. మోషే నా సేవకుడైన మోషే చనిపోయాను అంటాడు దేవుడు. దేవుడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ తర్వాత ఎవరు రావాలంటే మోషే పరిచారకుడైన యెహోషువనే రావాలి, కాలేబు కాదు. ఎందుకంటే పరిచర్య సహకరించిన వాడు సేవకులకు సహకరించిన వాడే రావాలి. అందుకని మనం తొందరపడి మాటలు జారొద్దు, అనాలోచితంగా ఏది మాట్లాడద్దు. అలా అనుకున్నవి చాలా మట్టుకు ఇదేదో కల్పితం అన్నట్టు దీన్ని పక్కన పెట్టి ఎన్నో తతంగాలు చేసిన జీవితాలు మన కళ్ళ ముందుగానే కాలగర్భంలో కలిసిపోయాయి. అది మంచిది కూడా కానే కాదు. ఎందుకంటే ఆధిక్యత అనేది దేవుడు రావాలి. అది నిలబెట్టుకున్నప్పుడు పిల్లలు కొండను బద్దలు కొట్టినట్టుగా అని నిలబెడతాడు పిల్లరా. ఎందుకంటే ఆయన ఇక్కడ ఏదో కాదనుకొని వెంటనే ఇంటికి పంపించేసి ఆర్డర్స్ అక్కడ ఇప్పించేసి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాలనుకున్నాను. అది తాత్కాలికమైన కాదు పిల్లలు. మన ఆలోచన దృష్టి అది దేవుని ఇచ్చడం నెరవేర్చేది పిల్లలు. అది మంచిది కూడా కాదు. మరి నిజంగా చెప్తున్నాను కదా, దేవుడి కొరకు బ్రతకాలనుకున్నా కానీ, దేవుడి కొరకు ఏదైనా ప్రార్థించినప్పుడు కానీ అనాలోచిత మాట ఏది రానివ్వద్దు. ఎందుకంటే మనకు ఒక మాదిరికరంగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. మనము ఆయనకు లెక్కప్ప చెప్పాలి, మనం ఆయనకు లెక్కప్పచెప్పాలి. అందుకనే ఆయన చేత ఏర్పరచబడిన వారంగా ఉండాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ప్రతిసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారుగా ఉండాలి. ఆయన మేలు మర్చిన కుటుంబంగా మనం ఉండొద్దు, మీరుండొద్దు, నేను ఉండొద్దు. అందుకని సమాజంలోనే కీర్తించాలి. అలా కీర్తించేవారు యథార్థవంతులు అన్నాడు, బుద్ధిమంతులు అన్నాడు. అలా మేలు మర్చిన వాడిని మోసగాండ్రు అన్నాడు. పిల్లలు నిజంగా చెప్తున్నాను పిల్లలు, ఆయన ప్రతిసారి నీకు పొలమేసినా నీకు ఏ కష్టం వచ్చినా ఆయన గుర్తుకు రాలేదు. దేవుడు నా గురించి ఆలోచిస్తుండేమో. అలా కృతజ్ఞత ఉంటే పిల్లరా నీ కన్నీళ్ళు నీ కళ్ళలో ఉండవు, అది ఎప్పుడు కారుతూనే ఉంటుంది. నా కొరకు ఆలోచించే తండ్రి ఉన్నాడు. నువ్వు బ్రతికితేనే నీ తల్లిదండ్రులు ఆశిష్టపడతారు. వారికి డబ్బు పంపిస్తేనే నీ తల్లి నిన్ను ప్రేమిస్తుండవచ్చు. బహుశా నీ తండ్రి నీకు సహకారం ఉంటాడు. నువ్వు చచ్చినా నీ తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, పరలోకపు తండ్రి. నువ్వు బ్రతికినా నీ తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు హాస్పిటల్లో ఉన్నా నీ తండ్రి ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు చెరసాల్లో ఉన్నా కూడా పరలోకపు తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. అంత గొప్ప ప్రేమ పిల్లల తండ్రిది. ఆ ప్రేమను మరవద్దు, ఆయన చేసిన మేలును మరవద్దు. మనం ఈ రీతి ఉన్నామంటే అది కేవలం కృప. ఆయనకే ఘనత మహిమ ప్రభావం యుగ యుగములకు కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక.